మన డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ అయిపోయే అవకాశం ఉందండి. అంటే ర్యాష్ డ్రైవింగు, సిగ్నల్ జంపింగు వీటి వల్ల అనుకుంటాం కదా. కాదు. డ్రైవింగ్ లైసెన్స్ పెనాల్టీ ఏదైతే పడిందో ఆ పెనాల్టీ కట్టకపోయినా కానీ క్యాన్సిల్ అయిపోయే అవకాశం ఉంది. రీసెంట్గా నితిన్ గడ్కరీ గారు, ఆయనే కదా యూనియన్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, ఆయనే చెప్పాడండి. ఈ మధ్య ఒక చోట మీటింగ్కి వెళితే అసలు తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కావట్లేదు. అంత దారుణంగా ఉంది పరిస్థితి. భారతదేశంలో ఉన్న ప్రమాదాలు అంటే ఈ వెహికల్ అందుకే చట్టంలో కొన్ని మార్పులు అయితే తీసుకురావాలనుకుంటున్నాం అని చెప్పి మార్పులు తేవడానికి రెడీ అయిపోయారండి. విషయం ఏంటంటే మనలో చాలామంది పెనాల్టీ వేయించుకుంటాం కానీ కట్టకుండా జంప్ అయిపోతామండి. సంవత్సరాల తరబడినా కానీ బండి మీద చాలా పెనాల్టీలు ఉంటాయి, ఏ ఒక్కడు కట్టడు. ఢిల్లీలో అయితే జస్ట్ 14% కడతారటండి. ఇంకా మనం బెటర్ కాస్త 30% దాకా కడుతున్నాం. సో అంటే ఈ పెనాల్టీ కట్టకపోయినా కూడా డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేసేస్తామని, వెహికల్ ఇన్సూరెన్స్ చచ్చినట్టుగా చేయించుకుంటాం కదా, అంటే ఆ వెహికల్ ఇన్సూరెన్స్ టైంని కూడా అంటే దీంతో ముడిపెట్టి పెనాల్టీలు కూడా అప్పుడు కక్కించేస్తామని చెప్పి చెప్తున్నాడు. అంటే ర్యాష్ డ్రైవింగ్ దగ్గర నుంచి, త్రిబుల్ రైడింగ్ దగ్గర నుంచి పెనాల్టీ పడటానికి ఎన్ని చిన్నలు అయితే చేస్తామో అవన్నీ కూడా ఇందులోకి వచ్చేస్తాయి. పైపెచ్చు 1 సార్లు 2 సార్లు 3 సార్లు చూస్తాను, ఆ తర్వాత ఇక ఛాన్స్ ఇవ్వను, శాశ్వతంగా క్యాన్సిల్ చేసేస్తానని చెప్తున్నారండి. అంటే తాత్కాలికంగా ఈ చలానా ఒక 2-3 సార్లు పడితే ముందు ఒక 3 నెలల పాటు సస్పెండ్ చేసేస్తారట డ్రైవింగ్ లైసెన్స్. ఇక రోడ్డు మీదకి ఎక్కడానికి లేదు. తర్వాత మళ్ళీ ఇదే పని చేస్తే పర్మనెంట్గా తీసేస్తారంట. గణాంకాలు చాలా దారుణంగా ఉన్నాయండి. భారతదేశంలో 180,000 మంది ప్రతి సంవత్సరం ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని, 4 లక్షల మంది పైనే 4 లక్షల మంది పైన కాలో చెయ్యో పోగొట్టుకుంటున్నారని అఫీషియల్ గణాంకాలండి. అంటే అఫీషియల్ గణాంకాలు అని అంటున్నానంటే దీనికి ఎన్ని రెట్లు బయట జరిగే అవకాశం ఉంది, రికార్డులోకి ఎక్కనివి ఎన్ని ఉంటాయనేది మనకు తెలిసిందే. సో మన మీదకి మనకేమో చాలా కోపం వస్తూ ఉంటుంది. పెనాల్టీలు వేస్తున్నారు, వసూలు చేస్తున్నారు, అలాగా ఇలాగని. ఎవరు వేస్తారు, ఎందుకు వేస్తారు పెనాల్టీ చెప్పండి? హెల్మెట్ పెట్టుకొని పోతే వేస్తారా? మన దారిని మనం పోతే వేస్తారా? సిగ్నల్ జంప్ చేయకుండా ఉంటే వేస్తారా? ర్యాష్ డ్రైవింగ్ చేయకుండా ఉంటే వేస్తారా? వేయరు కదా. ఇవన్నీ వాళ్ళ కోసం కాదండి, ఆ మినిస్టర్ గారి కోసమో గవర్నమెంట్ కోసం కాదు, మన కోసం. మన వెనకాల ఒక కుటుంబం ఉంది, పిల్ల పాప ఉన్నారు, మనల్ని నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. సో కానీ ఒక తరం వాళ్ళకి ఓకే, ఒక జనరేషన్కి నచ్చుద్ది, కానీ యంగర్ జనరేషన్స్కి ఇవేమి నచ్చవండి. థ్రిల్ ఉండదు, పాడు ఉండదు, ఏం డ్రైవింగు 30-40లో అలా ఈశ్వరమంటూ ఏడ్చుకుంటూ డ్రైవింగ్ చేస్తే, డ్రైవింగ్ అంటే 100లో వెళ్ళాలి, వాడిని క్రాష్ చేయాలి, వీడిని క్రాష్ చేయాలి, ఇంకా చాలా ఉంటాయి కదండి. అవన్నీ చేస్తేనే డ్రైవింగ్ అనుకుంటున్నారు. ఓకే, అవన్నీ చెయ్యండి, కానీ తర్వాత రోజు మీరు ఉండాలి కదా. ఉంటారో లేదో గ్యారంటీ అయితే లేదు. మరి అమ్మా నాన్నలు చాలా హోప్స్ పెట్టుకున్నారు. సో చట్టాలు మారుతున్నాయి, గట్టిగా ఉన్నాయి, త్వరలో రాష్ట్రాలు కూడా చట్టాలు చేసేస్తాయి. అందుకే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఎవరికి షేర్ చేయాలో తెలుసు కదా, వాళ్ళకి చేయండి. థ్యాంక్ యూ.